ఈ యొక్క తీరం వెంబడి చూస్తూ ఉంటే వందలాది తాబేళ్ళైతే మాత్రం మృతి చెందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికైతే ప్రధానంగా అయితే మనం చూడొచ్చు. ప్రస్తుతం అయితే ఆ తాబేలు మృతి చెందినటువంటి కళేబరం వద్ద అయితే మనం ప్రస్తుతం అయితే ఉన్నాము. అదే తాబేలు కళేబరం అయితే చూడొచ్చు. పూర్తిగా అది ఇసుకలో కలిసిపోయినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. మరోవైపు చూసుకుంటే ఇటువంటి తాబేళ్ళైతే మాత్రం వందలాది తాబేళ్ళైతే మాత్రం ఈ యొక్క ప్రాంతాల్లోనే ఉంటున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి. ప్రధానంగా మనం చూసుకుంటే ఈ యొక్క తాబేళ్లు చనిపోవడానికి ప్రధాన కారణంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులంతా కూడా ఈ రింగు వలలకి చిక్కుకొని చనిపోతున్నాయి అయితే కొందరు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క ఏదైతే సముద్ర తాబేళ్లు ఉంటాయి, ఈ సముద్ర తాబేళ్లు అనేవి ఒకవైపు చూసుకుంటే ఏదైతే జెల్లీ ఫిష్ అనేది ఉంటుందో ఆ జెల్లీ ఫిష్ని అయితే మాత్రం వేటాడి చంపే పరిస్థితి మాత్రం ఓన్లీ ఒక తాబేలుకి మాత్రం ఉంటుంది. అయితే ఆ తాబేళ్ళే లేకపోతే ఈరోజు ఈ సముద్రంలో ఉన్నటువంటి ఏదైతే చేపలు పెట్టినటువంటి గుడ్లు ఉంటాయో ఆ గుడ్లన్నింటినీ కూడా ఈ జెల్లీ ఫిష్ తినే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటుంటుంది. అయితే జెల్లీ ఫిష్ ఆ చేపల గుడ్లు తినకుండా చేయాలంటే ఈ తాబేలు మృత్యువాదన అయితే మాత్రం ఖచ్చితంగా ఆపాలి. అటువంటి సందర్భంలోనే ఈ యొక్క ఏదైతే ఈ తాబేళ్ళు అయితే మాత్రం మృతి చెందిన పట్ల అయితే మాత్రం మత్స్యకారులు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క మృతి చెందిన పట్ల అయితే మాత్రం మత్స్యకారులు తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే రానున్న రోజుల్లో ఇటువంటి తాబేళ్ళు ఈ విధంగా మృత్యు కంటిన్యూగా చనిపోతూ ఉంటే ఇటువంటి పరిస్థితులు కానీ ఏర్పడుతుంటే మాత్రం రానున్న రోజు మత్స్య సంపద అనేది పూర్తిగా నాశనం అవుతుందని అయితే మాత్రం చెప్పుకొస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి స్థానికంగా ఉన్న మత్స్యకారు కూడా మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, అసలు ఏంటి ఎక్కడికైనా చూస్తుంటే వందలాది తాబేళ్ళు అయితే మాత్రం కంటిన్యూగా ఇలాగా ఎక్కడికక్కడే చనిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా ఇసుకలో కూలిపోయిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఏంటి ఇదంతా ఎలా జరుగుతుంది, ఏంటి ఇదంతా? చాలా రింగుల వల్ల అంటే వచ్చే ఒక 15, 11 వచ్చేస్తారు ఇప్పుడు. దానివల్ల వచ్చే రింగులల్లో అదే రోపుల మీద వెళ్ళేటప్పుడు అది కొట్టేస్తున్నారు. దానికి ఒక రోపుల మీద వెళ్ళేటప్పుడు ఈ రింగులకు ఇవి తాబేళ్ళు పనల కొలిది అదే ఎక్కువ. అలాగే 15, 20, 30 ఇలా తగిలేస్తున్నాయి. తగిలేయడం వల్ల దాన్ని వచ్చి చనిపోతున్నాయి. అవి వచ్చి ఒడ్డుకు చేరేస్తున్నాయి. దానివల్ల మనం ఎన్నో నష్టాలు పోతున్నాము. ఇలా కారణం ఏంటంటే ఈ రింగులలో ఆపాలంటే ఏ ప్రభుత్వం చెప్పినా వినట్లేదు అసలు. ఆ ప్రభుత్వం ఏ ప్రభుత్వం కలెక్టర్ గారు, ఎమ్మెల్యే, సీఎం మొత్తం ఎవరు చెప్పినా మా బాధలు మాత్రమే చెప్పుకోవట్లేదు సార్ అసలు. ఇలాగ వచ్చే కొంతమంది ఇలాగ పై దేశాలు రాష్ట్రం, మహారాష్ట్రం, ఇలాగ మద్రాసు, కర్ణాటక, కన్యాకుమారి, ఇలాగ గుజరాత్, ఇలా ఎన్నెన్నో దేశాలు వెళ్ళిపోతున్నారు సార్ ఈ సంపద లేకుండా. ఇది సంపద ఈ రింగులలో ఆపారంటే ఆటోమేటిక్గా మేము మాత్రం సముద్రంలో చేపలు ప్రతి వాడు బతకడానికి అవకాశం ఉంది సార్. ప్రతి వాడు ఒక దేశం వెళ్ళడానికి అవకాశం ఏంటి? సంపద చచ్చిపోడు అలా